లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. నా పేరు పోటూరు శ్రీనివాసులు. పద్మభూషణ్ శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య మెమోరియల్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ మీద. చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలు వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి ఎస్టీలను కూడా వర్గీకరణ చేయాలి అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. వర్గీకరణ చాలా మంచిదే, అయితే చట్టాలు వేరు, దాన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఎన్నో అవరోధాలు. ఎందుకంటే మొన్న ఎస్సీలు ఇంకొక వర్గం తయారైంది, వర్గీకరణ చేయొద్దు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వర్గీకరణ చేయాలా వద్దా అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఎస్సీ జనాభా ఎక్కువ ఉంది, అంటే ఎస్సీ జనాభా అంటే మాదిగా ఉంది కదా, ఆ మాదిగ సోదరులు తక్కువ ఉన్నారు జనాభా, మాల సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అదేవిధంగా మన ఎస్టీల్లో ముఖ్యంగా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కులాలు యానాదులు, ఎరుకల, లంబాడి, సుగాలి, నక్కల, చెంచులు, ఈ జాతులు ఉన్నారు. చాలా అధిక సంఖ్యలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు రిజర్వేషన్ పాలసీ అనేటప్పటికీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి కనిపించేది ఏజెన్సీ ఏరియాని. ప్లేన్ ఏరియా వాళ్ళకి కనిపించదు. ఎవరు వెళ్ళినా ఏజెన్సీ ఏరియాకి వెళ్తారు. నిన్న ఒక మిత్రుడు బంజారా వాళ్ళు ఒక రికమెండేషన్ రాశారు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్కి. అందులో అత్యధికంగా పర్సంటేజీ ఎస్టీలు విశాఖపట్నంలో ఉన్నారు, 14%. దాని తర్వాత విజయనగరంలో 10% ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 9.65% ఉన్నారు. ఈ విధంగా పర్సంటేజ్ ఉంది. అయితే ఈ పర్సంటేజ్ ప్రకారం మనకి నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యే పోస్టులు కానీ ఇస్తున్నారా? ఇవ్వట్లా. ఉన్న 175 స్థానాలకు గాను మనకి 11 స్థానాలు అసెంబ్లీకి ఇవ్వాలి, 2 పార్లమెంటు స్థానాలు మనకి ఇవ్వాలి ఎస్టీలకి. అందులో 7 స్థానాలు ఇచ్చారు, కళ్ళు మూసుకున్నారు. నేను ఈ విషయము 2001 నుంచి నేను ప్రారంభం చేశాను. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను రైల్వేలో. మైదాన ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్య సదస్సుని 2001లో నెల్లూరులో పెట్టడం, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని పిలవడము, ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దాని తర్వాత అనివార్య కారణాల వల్ల, అంటే నేను ఉద్యోగస్తుని కాబట్టి దాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం. మళ్ళీ ఈ మధ్య ఊపందుకుంది మైదాన ప్రాంతాల గిరిజనులు అనే ఒక మాట అందరిలోనూ బాగా ఊపందుకుంది. చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ మనకు జరిగే అన్యాయము అక్కడ 10, 14 ఉంది, దాని తర్వాత నెల్లూరు ఉంది. మనకి ఎందుకు రిజర్వేషన్ లేదు? అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ మనకి ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి దీనికంతా మూల కారణం ఏంటంటే మనం అనేక రకాలుగా ఇప్పుడు అనేక రకాల పార్టీలో మనం ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు. కానీ జాతి ప్రయోజనాలకు వచ్చేటప్పటికి ఈ పార్టీల ప్రభావాన్ని మన మీద పెట్టుకోకుండా మనమంతా సంఘటితంగా మన జాతి ప్రయోజనాలకి మనం ఏకతాటి మీద నడిచి మనకు కావాల్సిన కోరికలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పదవులు వచ్చిన తర్వాత జాతి ప్రయోజనాలను పణంగా పెట్టి మనం చేయకూడదు. మన దృష్టిలో జాతి ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి తప్పితే స్వార్థ ప్రయోజనాలకి మనం లోను కాకుండా జాతిని ముందు నడిపించాలి. ఆ విషయాల్లో మనందరం అయిపోతుంది. చర్చా కార్యక్రమం అన్నారు. చర్చా కార్యక్రమంలో మనం అన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది మనం కూలంకషంగా మనం మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.